హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే వచ్చేసి నా వైటీ ఫ్యామిలీ 560 అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చేసి ఇవాళ అయితే నేను గులాబ్ జామ్ చేస్తున్నా అండి. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా వేసుకొని గులాబ్ జామ్ చేద్దాము అని చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించి స్వీట్ చేసుకుందామని చెప్పి స్వీట్ చేస్తున్నా అండి. మొత్తం ఇట్లా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం పాలు తీసుకోవాలండి. వాటర్ తీసుకోకూడదండి, పాలే తీసుకోవాలి. పాలు తీసుకొని పాలతోటే మనము చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియం సైజులో మనం ఇట్లా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. రెడీగా వచ్చేసి పిండి అనేది ఒక క్లాత్ కప్పి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మూత పెట్టినా కూడా అది పైన అంతా ఎండిపోయినట్టుగా అయిపోతుంది కదా, తడి క్లాత్ పెట్టాలి. ఈలోపు మనం ఒక బాండ్లీ పెట్టేసుకొని షుగర్ అది వేసుకొని పాకం పట్టేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే బాండ్లీ పెట్టేసుకొని వాటర్ పోసేసుకున్నాను ఒక గ్లాసు. ఈలోపు ఇలాచీ అది దంచుతున్నా అండి. ఇలాచీను కొంచెం కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. షుగర్ కూడా వేసేస్తున్నాను. 5 స్పూన్స్ వేస్తున్నా అండి. వచ్చేసి షుగరు ఇందులో వచ్చేసి ఒక 1/4 కిలో ఉంటుంది. మొత్తం షుగర్ అంతా మనకి కరిగేంతసేపు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఇలాచీ కూడా దంచి పెట్టుకోవాలి. అట్లానే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. అట్లా కలుపుతూనే ఉండాలండి. వదిలేస్తే మనకి ఇది కొంచెం అడుగంటిపోతుంది కదా. తీగ పాకం కాకుండా లేత పాకమే పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఇష్టం అండి. నాకు మా బాబుకి కూడా చాలా ఇష్టంగా తింటాము గులాబ్ జాము. మంచి సజెషన్స్ అవి ఇచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మంచిగా చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకు నేను. ఇట్లా కలుపుతూనే ఉండాలండి. మనం వచ్చేసి ఈలోపు కొంచెం కుంకుమ పువ్వు కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇదైతే ఈ కుంకుమ పువ్వు మాకు తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి, కాశ్మీర్ నుంచి. అట్లా చాలా కాస్ట్లీ పడుతుంది. మనకి ఇక్కడ ఏదైనా స్వీట్ షాపుల్లో వాటిల్లో దొరుకుతుందేమో, నాకైతే ఐడియా ఉండదు. కొంచెం కుంకుమ పువ్వు వేస్తే మనకి బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ దంచి పెట్టుకున్న ఇలాచీ అది వేసేసుకోవాలి. అందులోనే ఆ పంచదార పాకంలోనే వేసేసుకోవాలండి. ఇది మరుగుతూ ఉండంగానే మన పక్కన ఇంకొక స్టవ్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మనం ఇది గులాబ్ జామ్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం నెయ్యి వేసి కొంచెం చిన్నది బౌల్ లాగా చేసి అందులో వేసి చూడాలి. అంటే మరి మనకి ఎక్కువ కాలిపోయిందంటే గులాబ్ జామ్వి కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి కదా, అందుకని చూస్తున్నాను. ముందు ఒకటి వేసి శాంపిల్ కోసమని చూస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా అండి. ఈ ప్రాసెస్ అంతా అవటానికి మనకు కొంచెం టైం పడుతుంది. అందుకే మీకు వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది. 5 మినిట్స్ అట్లా అవ్వదు కదా అండి మనకి వీడియో. నెక్స్ట్ వచ్చేసి మనం కలిపెట్టుకున్నటువంటి పిండిని ఇట్లా మీకు ఇష్టం ఉంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు. మా బాబుకి ఈ షేప్ ఇష్టం అన్నాడని నేను ఆ షేప్లో చేశాను.
కొంతమంది రౌండ్గానే చేస్తారు, ఎట్లయినా చేసుకోవచ్చండి, మన వీలుని బట్టి అది. ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మనం ఉండలు చేసినవి ఇట్లా మొత్తం వేయించేసుకోవాలండి. గోల్డ్ కలర్లో వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టేసామంటే లోపలంతా పిండి ఉంటుంది కదా. మనకి పైన ఏమో కాలిపోయినట్టు కనిపిస్తుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మనం మీడియం సైజులోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ కలర్ వస్తాయి. అవి తీసేసుకొని మనం ఆ పాకంలో వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా అట్లానే 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఉండలు తీసుకోవాలి, ఇట్లానే మనం అన్నీ కాల్చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడాను కాల్చేసుకున్న తర్వాత ఆ పానకంలో వేసేసుకోవాలి, పంచదార పానకంలో. ఒక్కొక్కటి మొత్తం కాల్చుకున్న తర్వాత ఇట్లా వేసేసుకున్నా అండి నేను. చాలా టేస్టీగా వచ్చినాయండి గులాబ్ జామ్ అనేది మనకి. వేడివేడివి కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేయాలి. అవి వేడి మీద వేస్తే మొత్తం పంచదార ఇది కదా పీల్ చేసుకుంటాయండి, మనకి వాటర్ ఉండదు. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఈ పాకంలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి బాదం పప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్గా, లేకపోతే అట్లా కొట్టేసుకొని దీని మీద చల్లుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొన్ని బాదం పప్పులు తీసుకొని ఇట్లా దంచుతున్నా అండి. అదిగోండి మొత్తం ఇట్లా వాటన్నిటి మీద చల్లేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్లో తీసుకొని సర్వింగ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి వాచ్ ఓవర్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.